పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు విశాఖ సుజాత నగర్లోని క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. పెందుర్తి, సబ్బవరం, పరవాడ, పెద్దగంట్యాడ మండలాలు, జీవీఎంసీ వార్డుల పరిధిలోని ప్రజల నుంచి ఎమ్మెల్యే ఫిర్యాదులు, వినతి పత్రాలు స్వీకరించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. నేను చెప్పింది కాదు, రెగ్యులేషన్ కి ఇమీడియట్ గా పర్సూ చేయమని చెప్పి ఉండమ్మా. ఓ పని చేస్తాను, ఏదన్నా మిర్చి వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ. అమ్మా నేను చెప్పి పూర్తి వినాలా? అలా వచ్చిన వాళ్ళని ఎవరన్నా మీ ప్లేస్ లో పంపిస్తే మిమ్మల్ని బ్లాక్ వస్తాం, అది చేస్తాం. అన్ని కూడా పెట్టాను. ఎక్కడుందో పర్సూ సీఎం ఆఫీస్, సీఎం డాష్ బోర్డుకి పంపించమని, ఏ స్థాయిలో అయ్యే కార్యక్రమం ఆ స్థాయిలో కంప్లీట్ చేసి పెట్టమని ప్రజలకి ఆదేశాలు ఉన్నాయి. మరి మేము ఇది మన పల్లె మన ఎమ్మెల్యే కార్యక్రమంలో తీసుకుంటున్నాం కాబట్టి అన్ని శనివారాలు పెట్టకపోయినా ఇక నుంచి క్రమం తప్పకుండా ప్రతి శనివారం కూడా ఒక 2-3 గంటలన్నా ప్రజల దగ్గర ఈ అర్జీలు తీసుకుని సీఎం డాష్ బోర్డుకి పంపించి సీఎంఓ ఆఫీస్ నుంచి ఇమ్మీడియట్ గా వాళ్ళకి సమాధానం వచ్చే విధంగా ఈ ప్రక్రియ ఉంటుంది. ఏదన్నా భూమి సరిగ్గా పట్టాదారు పాస్ పుస్తకం లేకపోయినా, కొలతలు సరిగ్గా సర్వే జరగకపోయినా, ఎవరైనా ఆక్రమించుకున్నా, లేకపోతే ఇల్లు లేని వాళ్ళు, పెన్షన్ రాని వాళ్ళు, ఇతరత్ర కరెంటు లేని వాళ్ళు, పట్టాలు చాలా కాలం నుంచి పట్టాలు పొందలేని వాళ్ళు, ఇలా అన్ని రకాల కంప్లైంట్లు కూడా సీఎంఓ పంపించడం, అక్కడి నుంచి సంబంధిత అధికారులకు పంపించి నేరుగా ఫిర్యాదు చేసిన వాళ్ళకే సమాధానం వచ్చే ప్రక్రియే ఈ ప్రజా దర్బార్. మరి దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి అందరినీ కోరుతా ఉన్నాం. ప్రతి శనివారం క్రమం తప్పకుండా, ఎప్పుడన్నా అసెంబ్లీ ఉన్నప్పుడు అలాంటప్పుడు అయితే చెప్పలేం, కానీ ఇంకా ప్రతి శనివారం కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. ప్రజా సమస్యలు తీరే వరకు ఇది నిరంతర ప్రక్రియ. దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి మీడియా మిత్రుల ద్వారా